ఈ రోజు ఆపరేషన్ లంగ్స్ అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పన్నాగం అని చెప్పి ఈ రోజు క్లియర్ గా అర్థమవుతుంది. క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. విహారయాత్రలకి కార్పొరేటర్లు వెళ్ళారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అక్కడ అసెంబ్లీకి వెళ్ళారు. అది కమిషనర్ గారికి తెలుసు. కమిషనర్ గారు వాళ్ళు ఎవరు లేనిచో అప్పుడు మమ్మల్ని ఫుట్ పార్క్ ఖాళీ అని చెప్పి ఫుట్ పార్క్ల మీద ఉన్న తోపుడు బల్లి బడ్డీల్ని తొలగించారని చెప్పి మేము ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడ చేస్తున్న వ్యాపారాలు అక్కడే వ్యాపారం చేసుకోవాలి. ఈ 2014 స్ట్రీట్ వెండర్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. 137, 151 జీవో ప్రకారంగా 2014 చట్టం ప్రకారంగా ఏమైనా నోటీసు 90 రోజుల ముందు నోటీసు ఏమైనా అంటించారని చెప్పి మేము ఈ అధికారులు మేము అడుగుతూ ఉన్నాం. ఎక్కడైనా ఆల్ట్రేషన్ చూపించారని చెప్పి ఈ అధికారులు అడుగుతూ ఉన్నాం. ఇది ఏదీ లేకుండా ఉన్న బలంగా వచ్చి మా బడ్డీల్ని కొల్లగొట్టి తోపుడు బల్లిని కొల్లగొట్టి ఎంతవరకు దుర్వినియోగం చేశారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. గత వారం రోజుల నుంచి నగర వ్యాప్తంగా వేలాది తోపుడు బండ్లు బడ్డీలు కమిషనర్ గారు తొలగిస్తున్నారు. ఇది కమిషనర్ గారు చేసేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన ఇది పూర్తిగా ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఈ రోజు నగర వ్యాప్తంగా ఈ తోపుడు బళ్ళు తొలగించడం, బడ్డీలు తొలగించడం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. గతంలో ఎంపీ గారు విశాఖపట్నంలో ఫుడ్ ఫెస్టివల్ పెట్టారు. ఆ ఫుడ్ ఫెస్టివల్ విజయవంతం కాలేదు, ఫెయిల్ అయింది. అంటే తోపుడు బల్లి ఎక్కడికెక్కడ ఉండడం వల్ల ఆ తోపుడు బల్లి దగ్గర వేడి ఆహారం, రుచికరమైన ఆహారం తక్కువ రేట్లకు దొరుకుతుంది కాబట్టి ఫుడ్ ఫెస్టివల్ కి ప్రజలు వెళ్ళలేదు. తోపుడు బల్లి దగ్గరికి ప్రజలు వస్తున్నారు. ఆ రకంగా ఈ నగరంలో తోపుడు బళ్ళు ఉంటే ఈ నగరంలో వ్యాపారం సాగదు అనే ఉద్దేశంతో రాబోయే లూలు మాల్ కోసం అలాగే ఎయిర్పోర్ట్ మాల్ కోసం ఈ రోజు తోపుడు బళ్ళు తొలగించారు. ఈ మాల్స్ లో బట్టల దగ్గర నుంచి అన్ని రకాల ఫుడ్ వ్యాపారం జరుగుతుంది. అక్కడ ఆ ఫుడ్ వ్యాపారం జరగాలన్నా, ఈ మాల్స్ అభివృద్ధి చెందాలన్నా, జనం రావాలన్నా నగర వ్యాప్తంగా ఉన్న 50,000 మంది తోపుడు బళ్ళు కార్మికులు తొలగిస్తే తప్ప వాళ్ళ వ్యాపారాలు జరగవని ఒక కుతంత్రంతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. అదే పేరుతోది తోపుడు బళ్ళను పగలగొట్టారు, అలాగే బడ్డీలను పగలగొట్టారు. లక్షలాది రూపాయలు ఈ రోజు నష్టపోయారు. పండగ ముందు, దసరా ముందు, అలాగే దీపావళి ముందు వ్యాపారాలు లేక, అప్పులతోటి ఫైనాన్సులు కట్టుకోలేక, పిల్లలు చదివించలేక అనేక మంది, వేల మంది రోడ్డున పడ్డారు. ఇది ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గం. తక్షణం తొలగించిన తోపుడు బల్లి యథావిధిగా కొనసాగించాలి. విరగొట్టిన తోపుడు బల్లకి నష్టపరిహారం ఇవ్వాలి. 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ఏం చెప్తుంది? ఈ చట్టం రోడ్డు పక్కన బ్రతికే తోపుడు బళ్ళని, చిల్లర వర్తకల కార్మికులు బ్రతకనివ్వమని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 137, 151 ఏం చెప్తుంది? వీధి విక్రయదారులకి వాళ్ళు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి, వెండింగ్ కార్డులు ఇవ్వాలి, ఉపాధి రక్షణ కల్పించాలని చెప్తుంది. వాళ్ళు ఇచ్చిన చట్టాలే వాళ్ళ అధికారులే పాటించకపోతే ఆ చట్టాలు ఎందుకని నేను అడుగుతున్నాను. కాబట్టి ఏదైతే విశాఖ నగరంలో వేలాది మందిని తొలగిస్తుంది ఈ ప్రభుత్వం, ఇది ఆపరేషన్ లంగ్స్ 2.0 కాదు. ఇది తోపుడు బళ్ళకి ఉరుతాడు, తోపుడు బళ్ళి కార్మికులకి ఉరుతాడని చెప్పేసి మేము ఈ రోజు తోపుడు బళ్ళ సంఘంగా చెప్తున్నాం.